సంస్కృతి సాంప్రదాయాల ప్రకారంగా ఉదయమే సుదర్శన యాగం చేసినటువంటి భస్మాన్ని ప్రసాదాన్ని నరేంద్ర మోడీ గారికి అక్కడ ఉన్నటువంటి పురోహితులు వేద పండితులు తిలకం దిద్ది వారిని ఆహ్వానిస్తున్నారు. అక్కడ మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు, మంత్రి హరీష్ రావు గారు, కేంద్ర మంత్రులు మరియు ఇతర దిగ్గజాలంతా కూడా కోమటి బండపై అడుగు పెట్టారు. వేద పురోహితులు వాయిద్యాల నడుమ వారిని సాదరంగా తెలంగాణ ప్రజల సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా వారిని వేదయుక్తంగా వారిని ప్రాంగణంలోకి తీసుకువెళ్తున్న దృశ్యాన్ని మీరు గమనించవచ్చు. అక్కడ చూస్తే కమనీయమైనటువంటి దృశ్యం. కోమటి బండపై 1,40,00,000 లీటర్ల ఉన్నటువంటి OSBR, అదేవిధంగా 5,50,000 లీటర్లు ఉన్నటువంటి OHSR, ఇంకొక 1,50,000 లీటర్ల సామర్థ్యం ఉన్నటువంటి రిజర్వాయర్లు ఇవన్నీ కూడా ఇప్పుడు ఆవిష్కృతం కానున్నాయి. అదేవిధంగా మిషన్ భగీరథ గజ్వేల్ కాన్స్టిట్యుయెన్సీ శిలాఫలకాన్ని నరేంద్ర మోడీ గారు ఆవిష్కరించనున్న దృశ్యాన్ని మీరు అక్కడ చూస్తున్నారు. గౌరవనీయ ప్రధానమంత్రి గారు, గౌరవనీయ రాష్ట్ర గవర్నర్ గారు, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, గౌరవ కేంద్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులందరూ పాల్గొంటున్న పండుగలో ఈ ప్లేక్ ఆవిష్కరించబడ్డదంటే మీరు సైతం చప్పట్లు కొట్టే ప్రధానమంత్రి గారికి వినిపించాక గట్టిగా చప్పట్లు కొట్టండి. మన గజ్వేల్ చేసుకున్న పండుగ, మన మెదక్ జిల్లా చేసుకున్న పండుగ, తెలంగాణ రాష్ట్రం చేసుకుంటున్న పండుగ, ప్రధానమంత్రి గారు మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రానికి వేంచేయటం, మరి రిమోట్ ద్వారా ఈ గజ్వేల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రజలకు, అన్ని మండలాల ప్రజలకు దాహార్తి తీర్చే ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమం ఇది. ఒక గజ్వేల్ నియోజకవర్గం అంటే ఒక్క నిమిషం ఇది చెప్పాలి. మీరు చూస్తున్న పైలాన్ భగీరథుడు ఆకాశం నుంచి గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు తాగునీరు అందించే విధంగా ఆ జలాన్ని, గోదావరి జలాన్ని పైలాన్పై ఆ జలాభిషేకం చేస్తున్నటువంటి పైలాన్ని నరేంద్ర మోడీ గారు ఇప్పుడే ఆవిష్కరించారు. ఇప్పుడు వారు బటన్ నొక్కి మన గోదావరి జలాల్ని మన సంపులోకి విడుదల చేసే దృశ్యాన్ని, కమనీయమైనటువంటి దృశ్యాన్ని చూస్తున్నారు. అక్కడ మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరియు కేంద్ర మంత్రులు, మన ప్రియతమ మంత్రివర్యులు హరీష్ రావు గారు, మరి అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి గారు, ఇతర అధికారులు, చీఫ్ సెక్రటరీ గారు, రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి వాళ్ళందరూ కూడా అక్కడ మీరు ఆ దృశ్యాన్ని మీరు చూడవచ్చు. ఇక తర్వాత దృశ్యం